ఓం రశ్మివంతం సముద్రం తం దేవాసురనమస్కృతం పూజయస్య విశ్వస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన చరణములు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయించువాడు, సురాసురులచే నమస్కరింపబడువాడు, తేజంచే ఇతరుల తేజస్సును కప్పివేయువాడు, కాంతులను కలిగించేవాడు, భువనేశ్వరుడు అయిన ఆ సూర్యనారాయణమూర్తికి మనమందరం ప్రణమిల్లుచున్నాము. ఈశ్వరుడు ఆ పరమేశ్వరి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుని సృష్టించాడు. కాబట్టి ఆ రోజు సూర్య జయంతిగా రథసప్తమి, సౌరసప్తమి అంటారు. ఆ రోజు ఉదయాన్నే రేగిపళ్ళతో జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి. తరువాత పాలు పొంగించి చిక్కుడుకాయను 2 వెదురు పుల్లలతో చతురస్రాకారంగా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకులు పరిచి వాటి మీద పొంగలి చేసి సూర్యునికి నివేదన చేయాలి. చిక్కుడుకాయలతో చేసిన దాన్ని సూర్యరథము అంటారు. సూర్యుని రథము 7 అశ్వాలు పూని ఉంటుంది. సూర్యకిరణాలలో గల 7 రంగులకు అవి చిహ్నాలు. ఈ పర్వం జరిగే దినం 7వ తిథి. ధాన్యాలు సాధారణంగా నవసంఖ్య కలవి ఉండగా రథసప్తమి నాటి కార్యకలాపాల్లో 7 ధాన్యాలే వాడతారు. భారతావనిలో సూర్యారాధన అత్యంత ప్రాచీనమైనది. ఋగ్వేదములో సూర్యుని స్తుతిస్తూ 10 రుక్కులు వరకు ఉన్నాయి. సుప్రసిద్ధమైన వేదమంత్రం గాయత్రి సూర్యపరమైనదే. సూర్యస్థితిలో సూర్యరథ ప్రస్తావన, అశ్వాల ప్రస్తావన ఉంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అందరికీ దర్శనమిస్తారు, ఆరోగ్యం, భోగభాగ్యాలు ఇస్తారు, అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నవగ్రహాలకు అధిపతి. జాతకంలో ఎన్ని రకాలుగా యోగాన్ని అనుగ్రహిస్తాడు. సమస్త ప్రాణులకు, వృక్షాదులకు, చరాచరాలన్నిటికీ ప్రగతి, ఆరోగ్యం ప్రసాదిస్తాడు సూర్యుడే. సూర్యుడు సర్వ విద్యాస్వరూపుడు. ఆంజనేయుడు సూర్యభగవాన్ని వెంట తిరిగి సమస్త విద్యలు, నవవ్యాకరణాలు అభ్యసించాడు. పాండవులకు అక్షయపాత్ర సూర్యుని వలనే లభించింది. నిత్యము బంగారమునిచ్చే శమంతకమణిని సత్రజిత్తుకు సూర్యుడే ఇచ్చాడు. రావణాసురుని గెలవటానికి శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి విజయాన్ని ప్రసాదించాడు. ఆరోగ్యం, విజయం కోసం అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని లోకానికి అందించారండి. సూర్యభగవానునికి అనేక నామాలు, రూపాలు, ముఖ్యమైనవి 12. ఆయనకి ఆ 12 నామాలు ఆ సూర్యనారాయణమూర్తికి ఆయన ముఖ్యమైనవి. సూర్యభగవాని అనేక నామాలు, రూపాలు ముఖ్యమైనవి 12 ఆదిత్య సంఖ్య. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పుష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర నామాలతో ద్వాదశాత్మకుడుగా పిలువబడుతున్నాడు. వీటిని స్మరిస్తూ అర్ఘ్యం, తర్పణం, సూర్య నమస్కారాలు, హోమాదులు చేయాలి. ఈ 12 నామాల్లో ఒక్కొక్క దానికి ఒక అరుణమంత్రం చెప్పి అంగన్యాస నమస్కారాలు చేసే విధానం ఉంది. సూర్యోపాసనలో ప్రధాన నియమం సూర్యుని చూస్తే కానీ భోజనం చేయకపోవడం. ఆదివారం నాడు, అమావాస్య నాడు సూర్యోపాసకులు ఒంటిపూట భోజనం చేస్తారు. నవగ్రహ పూజలలో సూర్య పూజ ప్రధానమైనది. కాబట్టి సూర్యుని పూజించడానికి ఏడాదికి ఒక రోజు నిశ్చితము. అదే రథసప్తమి తిథి ముఖ్యము. అనంతమైన సూర్యకిరణాలను సహస్ర పరిధికి తెచ్చి అందులో సుషుమ్న, హరికేశము, విశ్వకర్మ, విశ్వవేద, సంపద్వస, అరఘ్వము, సూర్యదాసు అని 7 వేద విధులు పేర్కొంటారు. ఈ వివిధ నామాలు పూజలన్నిటికీ మూలం రథరూప పూజ. రథసప్తమి సూర్య సూక్తంలో నిత్యం శ్రీ సూర్యనారాయణుని ఉపాసించే వారికి సకల శుభాలు కలుగుతాయి. మన భారతదేశంలో సూర్య పూజ అనాదిగా ఉన్నది. రథచిహ్నంలో సూర్యనారాయణమూర్తిని పూజిస్తే
ప్రతి ప్రాచీన సుప్రసిద్ధ దేవాలయంలో కొన్ని అరసవెల్లి, కొన్ని దేవాలయాలు ఉన్నాయి. గంగరాజన్ కోనార్క్లో కూడా సూర్య దేవాలయం ఉంది. కాబట్టి వివిధ రకాలుగా సూర్యోపాసన చేస్తారు. అలాగే మన ఆశ్రమంలో అరుణపారాయణ, ఫస్ట్ కలశ స్థాపన, నవగ్రహ గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ స్థాపన, నక్షత్ర స్థాపన, ఇలా అనేక రకాల పూజలు చేస్తూ, అరుణపారాయణ చేస్తూ, సౌరహోమం చేస్తూ, విశేషంగా ఒక తాబేలను తీసుకొని చక్కగా నీళ్ళల్లో ఉంచి దానిపైన తామర పుష్పాన్ని ఉంచి ఆ తరువాత తేనెలో ముంచి, తరువాత అర్ఘ్యంలో ముంచి ఆ యొక్క స్వాహా మంత్రాలు చెప్తూ, సౌర మంత్రాలు చెప్తూ ఆ యొక్క అగ్నిదేవునికి సమర్పిస్తూ సూర్యభగవానుడికి చెందేటట్టు హోమాదులు నియమిస్తారు. రక్తాంబరం రక్తవర్ణం రక్తనేత్రాంబుజయుగ్మం ఛాయాశక్తి సంయుక్తం ఘృణిం సూర్యమహం భజే. రక్తాంబరం రక్తవర్ణం రక్తనేత్రాంబుజయుగ్మం ఛాయాశక్తి సంయుక్తం ఘృణిం సూర్యమహం భజే. అంటే ఈ స్తోత్రం సూర్యునికి ప్రీతిప్రదమైనది. ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లు, ఎర్రని చందనం, ఎర్రని పిండి వంటలు, సూర్యకిరణ ప్రసారంతో ఆవు పేడ పిడకలపై ఎర్రగా కాగిన పాలల్లో ఎర్రని ముడిబియ్యంతో పొంగలి పాయసం కాచి నైవేద్యం పెట్టాలి, గోధుమ పాయసం. ఇలా సూర్యుడికి సమర్పించి మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మీకు పిల్లలకి విద్య, అంటే సూర్యభగవానుడు హనుమంతుడిగే నవవ్యాకరణ పండితుని చేశాడు. కాబట్టి ఆ యొక్క సూర్యభగవాను వలన మీ పిల్లలు విద్యావంతులై, ఆరోగ్యవంతులై, అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులై 84 లక్షల యొక్క జీవరాశుల యొక్క చైతన్యం కలిగి ఆ సూర్యనారాయణమూర్తి దివ్య అనుగ్రహం కలగాలని మా దివ్య అనుగ్రహ సంభాషణ దివ్యమైన మంగళాశాసనములు